సచివాలయాల్ని వాళ్ళు కాంట్రాక్ట్ బేస్లో కన్వర్ట్ చేయమని కోరుతున్నారు అధ్యక్ష. 15 సంవత్సరాల నుంచి 10,000 రూపాయల జీతాలతో పనిచేసే టీచర్స్ ఈ రాష్ట్రంలో ఎక్కడా లేరు అధ్యక్ష. దాదాపు 2,500 మంది దీనిలో పనిచేస్తున్నారు అధ్యక్ష. రెసిడెన్షియల్ స్కూల్స్లో కానివ్వండి, గురుకులాల్లో కానివ్వండి, అందరూ కూడా ఇవాళ చాలా బాధపడుతున్నారు అధ్యక్ష. దాదాపు 15-16 సంవత్సరాల నుంచి రిక్రూట్ అయిన వాళ్ళు ఈ రోజు కూడా 10,000 రూపాయలు చెప్పారు. చంద్రశేఖర్ రెడ్డి గారు చెప్పారు. మళ్ళీ మనకి ఏం కావాలో చెప్పండి, ఆ వివరాల్లోకి వెళ్ళదు. వాళ్ళకి ఏ రకమైన మేలు కావాలి, ప్రభుత్వం ఏం చేయాలి, అంతే. అదే చంద్రశేఖర్ రెడ్డి గారు చెప్పారు అధ్యక్ష. ప్రధానంగా రెండు అధ్యక్ష అధ్యక్ష ఉన్నాను చిరంజీవి గారు. వాళ్ళు చేయలేదు, మీరు చేయండి అధ్యక్ష. వాళ్ళు చేయలేదు, మీరు చేయండి. అధ్యక్ష చంద్రశేఖర్ గారు కూర్చోండి, కూర్చోండి, మీరు మాట్లాడండి. ఇది వివాదాలకి మాస్టర్ గారు, చిరంజీవి గారు, ఇది వివాదాల్లోకి వెళ్ళే విషయాలు కాదు. ఇది వివాదాల్లోకి వెళ్ళే విషయాలు కాదు చిరంజీవి గారు. వాళ్ళు చేయకపోతే కరెక్టే మంత్రి గారు. ఇది అధ్యక్ష అమ్మమ్మ మంత్రి గారు ఈ సమస్య ఎప్పటిది కాదు, ఈ సమస్య ఎప్పటిది కాదు. ప్లీజ్ 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 కూర్చోండి అధ్యక్ష. ప్లీజ్ కూర్చోండి, కూర్చోండి. రవిబాబు గారు మీరు సూటిగా ఏం అడగాలనుకున్నారు? అమ్మా కూర్చోండి, అమ్మా కల్పతి గారు కూర్చోండి, కూర్చోండి. రామచంద్ర రెడ్డి గారు కూర్చోండి. అధ్యక్ష ప్లీజ్ ప్లీజ్ చిరంజీవి గారు కూర్చోండి, చిరంజీవి గారు కూర్చోండి. అమ్మా కూర్చోండి, కూర్చోండి, ప్లీజ్ 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 శ్రీరామ్ ప్లీజ్ ప్లీజ్ మాట్లాడుతున్నాను. కూర్చోండి, కూర్చోండి అమ్మా, కూర్చోండి, కూర్చోండి. రవిబాబు గారు మీరు సూటిగా మీ ప్రశ్న. అధ్యక్ష మీ క్లారిఫికేషన్ ఏంటో దయచేసి మిత్రులు కూడా నేను కోరుతున్నాను. దయచేసి ఇది వివాదాల్లోకి వెళ్ళే విషయం ఏమాత్రం కాదు అధ్యక్ష. 15-20 సంవత్సరాల నుంచి గురుకులాల్లో పనిచేసే గిరిజన ఉద్యోగస్తులు 10,000 రూపాయల జీతానికి పనిచేస్తున్నారంటే ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో అర్థం చేసుకోవాలి అధ్యక్ష. గత ప్రభుత్వంలో దీని మీద చాలా ప్రయత్నాలు జరిగినాయి. ఫైనాన్స్ వాళ్ళు